హలో ఆల్, డైరెక్టర్ స్పెషల్లో ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా 1986 రిలీజ్ అయిన న్యూ ఢిల్లీ టైమ్స్, డైరెక్టెడ్ బై రమేష్ శర్మ, రిటన్ బై గోల్జార్ అండ్ స్టారింగ్ శశి కపూర్, షర్మిలా ఠాగూర్, ఓంపురి అండ్ కుల్భూషణ్ ఖర్బందా. మనం ఇప్పుడేదో మీడియా పాలిటిక్స్ కలిసిపోయిన ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ అనుకుంటాం, కానీ ఇది 1986లోనే ఈ సబ్జెక్ట్ మీద తీసిన వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ క్లాసిక్గా ఉంది. వికాస్ పాండే అని ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ ఒక యంగ్ జర్నలిస్ట్ చనిపోతే ఎలా చనిపోయాడు అని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఆ ప్రక్రియలోనే మీడియా అండ్ పాలిటిక్స్ ఎంత మింగిల్ అయిపోయినాయి అనేది అప్పట్లోనే అత్యంత రియలిస్టిక్గా చూపించారు. ఈ సినిమా అతి కష్టం మీద థియేటర్ రిలీజ్ అయిన తర్వాత దూరదర్శన్లో ఆల్మోస్ట్ స్ట్రీమింగ్ వచ్చే టైంకి బ్యాన్ చేశారు. అనేక వివాదాల నడుమ ఈ సినిమాకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్గా, బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ సినిమాటోగ్రఫీగా. ఒక సైలెంట్ థ్రిల్లర్ విత్ మిక్స్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ మీడియా అండ్ అప్పట్లో కుల వ్యవస్థ ఎలా ఉంది, ఇది చూడాలనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. నా ఈ సినిమా అన్ఫార్చునేట్లీ కనీసం యూట్యూబ్లో కూడా దొరకదు. ఇట్స్ దేర్ ఆన్ షమారు మీ. ఇప్పుడేదో స్టడీ క్యాము గింబలు అది అనుకుంటాం, కానీ ఈ సినిమాలో చాలా సీన్స్ సింగిల్ టేక్ ఉంటాయి. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ శశి కపూర్ గారు చెప్తూ దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అంటారు. అండ్ డైరెక్టర్ రమేష్ శర్మ గారికి ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, దిస్ ఈజ్ హిస్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. సో ఆ వీకెండ్ ఒక బింజ్ వాచ్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ అ ప్రాపర్ థ్రిల్లర్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ.